భారతదేశంలోని అయోధ్య రామ మందిరం అనేక చారిత్రక విశేషాలతో నిర్మించబడింది. ఈ ఆలయం హిందువుల దేవుడైన రాముడి జన్మస్థలం. ఇక ఈ ఆలయం మతపరమైన చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉండడం గమనార్హం. ఇక రాముడి వైభవాన్ని ప్రపంచమంతా చాటి చెప్పేందుకు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ కుంభాభిషేకం ఈరోజు అనగా జనవరి 22న జరుగుతుంది. ఇక ముఖ్యంగా చెప్పుకుంటే ఈ నగరం గౌతమ బుద్ధుడు మరియు మహావీరుడు వంటి జైన బౌద్ధ గ్రంథాలతో ముడిపడి ఉంది. ఇక భవిష్యత్తులో ఈ ఆలయం హిందువులకు ప్రత్యేక పుణ్యక్షేత్రంగా కొనసాగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ ఆలయం హిందూ మతానికి సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ ఆలయ విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక అయోధ్య చరిత్ర చూసుకుంటే అయోధ్య యొక్క చారిత్రక పరిణామం దాని పురాతన పేరు సాకేత్తో ముడిపడి ఉంది. ఇక పురావస్తు సాహిత్య ఆధారాల ప్రకారం ఈ ఆలయం 5 లేదా 6వ శతాబ్దానికి చెందిందని తెలుస్తుంది. ఇక ఈ అందమైన అయోధ్య దేవాలయం ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సరియు నది ఒడ్డున ఉండటం గమనార్హం. ఇక రాబోయే కాలంలో అయోధ్య ఆలయం మతపరమైన మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతకు కేంద్ర బిందువుగా ఉంటుంది. ఇక ఈ ఆలయం యాత్రికులకు చరిత్రకారులకు ఒక స్వర్గధామం. ఇక ఈ ఆలయం భారతీయ పర్యాటకులనే కాకుండా విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది. ఇక భవిష్యత్తులో ఈ ఆలయం అతిపెద్ద చారిత్రక చిహ్నంగా మారబోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆలయ వైభవం మరియు దాని చారిత్రక పురాణాలు సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఇక హిందూ పురాణాల ప్రకారం ఈ ఆలయం రామాయణ ఇతిహాసం యొక్క లోతైన నిధి. ఇక రాముని లక్షణాలు మరియు అతని బోధనలు ఇక్కడ ప్రదర్శించబడ్డాయి. హిందూ గ్రంథాల ప్రకారం అయోధ్య పురాతన కోసల సామ్రాజ్యానికి రాజధాని. ఇక విష్ణువు యొక్క 7వ అవతారమైన శ్రీరాముని జన్మస్థలం. ఇక ఈ నగరాన్ని శ్రీరాముని కంటే ముందు అతని తండ్రి దశరథ మహారాజు పరిపాలించాడు. ఇక కొన్ని శతాబ్దాల తర్వాత మౌర్య మరియు గుప్త రాజవంశాల పాలనలో అయోధ్య బౌద్ధ మతంతో అభివృద్ధి చెందుతున్న నగరంగా మారిపోయింది. ఇక ఆ సమయంలో ఈ నగరం అనేక బౌద్ధ విగ్రహాలు మరియు స్తూపాలతో నిండిపోయింది. ఇక 16వ శతాబ్దంలో బాబ్రీ మసీదు నిర్మాణంతో అయోధ్య మతపరమైన కేంద్రంగా ప్రాముఖ్యం పొందింది. ఇక 2019లో భారత అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువర్చేసరికి బాబ్రీ మసీదు సమస్య వివాదాస్పదమైంది. ఇక అలా అనుకూల తీర్పు వచ్చిన తర్వాత రామమందిరం నిర్మాణానికి మార్గం దొరికింది. ఇక అప్పుడు ఈ రామమందిరం మన సాంప్రదాయ వాస్తుశిల్పంతో ప్రత్యేకంగా నిర్మించబడింది. రామాయణంలోని అధ్యాయాలను వర్ణించే క్లిష్టమైన శిల్పాలు మరియు మన భారతీయ వాస్తుశిల్పాలన్నీ తెలిపే శిల్పాలతో పాటు అనేక శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. ఇక ఈ ఆలయ గర్భగుడిలో శ్రీరాముని విగ్రహం ఉంది. రాముడు అక్కడి నుండి లేచి తన ప్రియతమలను చూపుతాడు. ఇక ఆలయ సముదాయం భక్తి మరియు నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనం. ఇక ఈ ఆలయం గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలేంటంటే హిందూ విశ్వోద్భవ శాస్త్రం ప్రకారం 4 యుగాల చక్రంలో 2వ యుగమైన త్రేతాయుగం నుండి అయోధ్య నగరం ఉనికిలోకి వచ్చిందని నమ్ముతారు. పురాతన కాలంలో ఈ అనుబంధం నగరం యొక్క చారిత్రక ప్రాముఖ్యతను పెంచుతుంది. ఇక హనుమంతుడు రాముడికి అనేక విధాలుగా సహాయం చేశాడు. అందుకే అయోధ్యలో తన స్నేహాన్ని చాటుకోవడానికి హనుమాన్ గర్హిని నిర్మించారు. ఇక ఇది హనుమంతునికి అంకితం చేయబడిన ఆలయం. ఈ ఆలయం అక్కడున్న కొండపై ఉంటుంది మరియు మనకు అయోధ్య యొక్క పక్షుల వీక్షణను అందిస్తుంది. ఇక సీతాదేవి వంట చేసే టెంట్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయబడింది. సీతాదేవి అయోధ్యలో ఉన్న సమయంలో ఆహారాన్ని వండిన ప్రదేశంగా ఇది కనిపిస్తుంది. ఇక ఈ స్థానం వంటగది కోడ్ ద్వారా సూచించబడుతుంది. యాత్రికులు తమ మతపరమైన తీర్థయాత్రల్లో భాగంగా దీన్ని సందర్శిస్తారు. ఇక అయోధ్యలోని ఈ నగరంలో వార్షిక దీపోత్సవ్ అయోధ్య కార్యక్రమం జరుగుతుంది. ఇక ఆ రోజున అయోధ్య నగరమంతా వేలాది మట్టి దీపాలతో వెలిగిపోతుంది. ఇక ఇది వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక అయోధ్య చరిత్ర, పురాణాలు, సాంస్కృతిక పరిమాణం మరియు మతపరమైన ప్రాముఖ్యతతో ముడిపడి ఉంది. అందువల్ల యాత్రికులు మరియు పర్యాటకులు అయోధ్యకు పోటెత్తుతూనే ఉన్నారు. ఇక ఇలా ఈ ఆలయం చారిత్రక దేవాలయాలలో ఒకటిగా నిలిచిపోయింది. ఇక అయోధ్యలో రామ మందిరం ప్రత్యేకత గురించి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.